ఎలా ఉంది మార్కెట్? బాగానే ఉంది. మస్తు రేట్ వచ్చా పండుగ వచ్చా ఎట్లా అనిపిస్తుంది మార్కెట్? రేటు బాగుంది. తీసుకున్నా ఏమన్నా? ఏం తీసుకోవాలి మామూలుగా కొన్ని అమ్ముతుంటాం, మీరే సొంతం మేము సాదుకోవాలి. ఉన్నాయా గేదెలు? ఉన్నాయి. ఇట్లా అన్ని రకాల గేదెలు మనం చెక్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ మార్కెట్లోకి వచ్చి అన్ని కూడా ఇట్లా అన్ని రకాల గేదెలు ఇక్కడికి వస్తూ ఉంటాయి. ఇట్లా చెక్ చేసుకోవచ్చు, చెక్ చేయించుకోవడానికి తీసుకోవచ్చు అనమాట. ఇది ఇట్లా అన్నీ కూడా అన్నీ చెక్ చేసుకోవచ్చు అనమాట. చెక్ చేసుకోవడానికి తీసుకోవచ్చు. అన్ని రకాల రకముల గేదెలు ఇక్కడికి వస్తూ ఉంటాయి. ఎక్కువ చూస్తే ఈరోజు సూటి గేదెలు ఎక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది. ఈ సూటి గేదెలు మనం అన్నీ చూసుకోవచ్చు. పొదుగులు కూడా అన్నీ చెక్ చేసుకోవడానికి తీసుకోవచ్చు అనమాట. మనకు సంగారెడ్డి ఎలా ఉంది మార్కెట్? మంచిగానే ఉంది. ఏమన్నా తీసుకుంటా కొండ? ఏమన్నా కొంట? మేము ఇప్పిస్తాం. ఎలా ఉంది మార్కెట్? మంచిగా ఉంది. కొనేటోళ్ళకి మంచిగా ఉంది. ఊర్ల నుంచి వచ్చి కొనే వాళ్ళ రైతులకి ఎట్లా? రైతులకు మంచిగా బాగుంది. రైతులకు బాగున్నది. అంటే మామూలుగా ఎన్ని గేదెలతో స్టార్ట్ చేస్తే బాగుంది? 2-3 తీసుకొని పోయి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ స్టార్టింగ్లో చూసుకోవచ్చు. ఆల్రెడీ ఏ జాతి? ముర్రా అన్ని జాతీలు వస్తాయన్న. ముర్రా, హర్యానా. ఏ జాతితో తీసుకుంటే బాగా ఇదిగా పాలు ఎక్కువ ఇస్తాయి? జాఫరాబాద్, హర్యానా, జాఫరాబాద్, ముర్రా. బ్రీడ్ మంచిది. కైకుమాల్ ఎలా ఉంది ఇక్కడ మార్కెట్? కొనడానికి వచ్చి అమ్మటానికి? కొనడానికి వచ్చాను. ఎలా తీసుకున్నావు? ఏమన్నా తీసుకున్నా. ఎన్ని తీసుకున్నావు? 2. ఏవి ఆడున్నాయి. ఎంత పడినాయి? ఒకటి 70, ఒకటి 80. ఏది ఎంత? ఏ జాతి తీసుకున్నా? ఏ జాతి తీసుకున్నా? రింగు తీసుకున్నా? 2 రింగు. ఎన్ని ఈతలు ఇవ్వండి? ఫస్ట్ రెండో ఈత. ఎన్ని ఇస్తుంది పాలు? పొద్దున ఎన్ని ఇస్తుంది? సాయంత్రం 3. ఒకటి 3, ఒకటి 4. ఒకటి 3, ఒకటి 4. ఎట్లా అనిపిస్తుంది ఊరి నుంచి తెచ్చుకునే రైతులకు? ఎట్లా మంచిగా అనిపిస్తుంది. మార్కెట్ మంచిగా చూసుకోవచ్చు మనం. అన్ని రకాల ఆవులు కూడా వచ్చాయి ఆల్రెడీ. ఇవన్నీ హెచ్ఎఫ్టీ ఆవులు కానీ అన్నీ కానీ ఆవులు కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. ఆవులు కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇతర దూడలతో కూడా పొదుగులు కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. చెక్ చేసి తీసుకోవచ్చు. ఇట్లా అదేవిధంగా దూడలు కూడా ఉంటాయి. ఇవి ఆవు దూడలు కానీ అన్నీ ఉంటాయి అనమాట. ఇక్కడ దూడలు అన్నీ చెక్ చేసుకొని తీసుకోవచ్చు. హెచ్ఎఫ్టీ ఆవులు కానీ అన్నీ కూడా ఉంటాయి ఆల్రెడీ. చూసుకోవచ్చు. దూడలతోనే ఉంటాయి. చూసుకోవచ్చు. ఆవులు కూడా దూడలతో చూసుకోవచ్చు. మనము ఇట్లా పొరుగులు కానీ అన్ని కానీ చెక్ చేసుకోవచ్చు. మనం ఈ రకంగా అన్ని పొదుగులు కానీ అన్ని కానీ చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్నాకనే తీసుకోవచ్చు అనమాట. ఈ రకంగా ఉంటుంటాయి గేదెలు కూడా అన్నీ కూడా మార్కెట్లో ఈరోజు చూసుకోవచ్చు మనం. ఇది ఇట్లా అనేక రకాలు వస్తూ ఉంటాయి గేదెలు ఇక్కడికి. అన్నీ చెక్ చేసుకున్నాకనే తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ అన్ని చూటివి పాడివి అన్నీ ఉంటాయి. ఇక్కడ మనం చెక్ చేసుకొని చూసుకోవచ్చు. ఏదైతే ఉందో మొత్తం కూడా అన్నీ కూడా తీసుకోవచ్చు. పొదుగులు కానీ అన్ని కానీ చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్నాకనే తీసుకోవచ్చు అనమాట. అన్ని కూడా గేదెలు అన్ని రకాలు వేస్తూ ఉంటాయి ఇక్కడ పశువుల సంతలకి. మనం చూసి తీసుకోవచ్చు అనమాట. పశువుల సంతలకి తీసుకోవచ్చు. దొన్నపోతులు కూడా ఇట్లా ఏదైతే ఉందో మురగ దొన్నపోతులు కూడా తీసుకొస్తాం. ఇది సంవత్సరం లోపు ఉన్న దొన్నపోతులు కూడా ఉంటాయి. ఇక్కడికి మార్కెట్లోకి వస్తుంది. ఈరోజు చూసుకోవచ్చు. దొన్నపోతులు కూడా ఇది కూడా ఆల్రెడీ ఇది 2 years ఇది కూడా చూసుకోవచ్చు మనం. ఇట్లా దొన్నపోతులు కూడా అన్ని రకాలుగా వస్తూ ఉంటాయి ఇక్కడికి. ఇవి కూడా చూసుకోవచ్చు అనమాట. చెక్ చేసుకొని తీసుకొని వెళ్ళచ్చు. ఇది కూడా చేద్దాం. ఇది కూడా 1.5 years దున్నపోతు చూసుకోవచ్చు. తీసుకోవచ్చు అనమాట మనం. ఇట్లా దున్నపోతులు కానీ అన్ని కానీ వస్తూ ఉంటాయి. ఇది కూడా జాతి. ఇది జహరాబాద్ దున్నపోతు. ఈ 2 కూడా అవే చూసి చెక్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. అదే ఇది కూడా మనం చూసుకోవచ్చు. ఇట్లా అన్ని రకాల దున్నపోతులు కూడా మనం చూసుకోవచ్చు ఆల్రెడీ. ఇవి
చూసి తీసుకోవచ్చు దున్నపోతులు కూడా మనము. ఇది హర్యానా దున్నపోతు, ఇది ఒరిజినల్ బ్రీడ్ అనమాట. ఇది బ్రీడ్ చూసుకొని మనం తీసుకోవచ్చు. ఆల్రెడీ బ్రీడ్ కూడా ఇది ఇలా అన్ని రకాలు చూసి తీసుకోవచ్చు అనమాట. దున్నపోతులు కూడా ఇట్లా అన్ని రకాలు వస్తుంటాయి. అదేవిధంగా సోలాపూర్, ఇది సోలాపూర్ క్రాస్ అని అంటారు. క్రాస్ అంటారు, సోలాపూర్ అంటే ఇట్లా అన్ని రకాలు కూడా వస్తూ ఉంటాయి మనకి ఇక్కడికి మార్కెట్లోకి. మనం చూసుకోవచ్చు. ఇది సోలాపూర్కి సంబంధించింది. సోలాపూర్ అంటే క్రాస్ కూడా నేను చెప్పేసి అనుకోవచ్చు. ఈ దున్నపోతులు కూడా ఉంటాయి అన్నమాట. అదేవిధంగా దున్నపోతులన్నీ ఈరోజు చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా దున్నపోతులే వచ్చాయి. ఇక్కడ ఇది కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ రకంగా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా మార్కెట్లోకి ఇది తీసుకోవచ్చు. ఆల్రెడీ 6 నెలల నుంచి 1 ఇయర్ లోపు ఉన్న దున్నపోతులు అన్నమాట. ఇవి చూసుకోవచ్చు. ఈ రకంగా దున్నపోతులన్నీ మార్కెట్లోకి వస్తూ ఉంటే చూసుకోవచ్చు. ఇవి కూడా చూసుకోవచ్చు మనం. గేదెలు కూడా ఇట్లా అన్ని రకాలుగా వస్తూ ఉంటాయి. ఎర్రగడ్డ సంతలకి మనం చూసుకోవచ్చు. గేదెలు ఎటువంటి ఎన్ని రకాల గేదెలు వస్తాయి ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. ఇట్లా అన్ని రకాల గేదెలు ఇక్కడికి ఎర్రగడ్డ సంతలకి వస్తూ ఉంటాయి. అయితే ఎర్రగడ్డ రైతులు, ఎర్రగడ్డ పశువుల సంత అంటారు దీన్ని. ఎర్రగడ్డ పశువుల సంత అంటే అతి పెద్దది. దీన్ని మనం చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్నాక తీసుకోవచ్చు అనమాట. చూసుకోవచ్చు మనం. చూసుకోవచ్చు అన్ని రకాలు మాత్రం చూసుకోవచ్చు. ఇట్లా గేదెలు అన్ని రకాలు వేస్తూ ఉంటాయి. ఏది ఇది అని తీసుకుంది చూసుకోవచ్చు మనం. అన్ని రకాల ఈ గేదెలు ఇక్కడికి వస్తూ ఉంటాయి. పశువులు పొదుగులు అన్నీ చెక్ చేసుకోవచ్చు అన్నమాట. చెక్ చేసుకున్నాక తీసుకోవచ్చు మనం. చెక్ చేసుకొని తీసుకోవచ్చు అన్నమాట. పశువుల సంత అతి పెద్దది. పశువుల సంత తీసుకోవచ్చు చూసుకోవచ్చు. దున్నపోతులు కూడా అన్ని రకాల పశువులు వస్తూ ఉంటాయి.